దసరా కథ. చాలా కాలం క్రితం లంకా దేశాన్ని రావణాసురుడు పాలించాడు. అతడు శివునికి గొప్ప భక్తుడు, జ్ఞానవంతుడు కూడా. కాని కాలక్రమేణా అతనికి అహంకారం పెరిగింది. రావణుడు ప్రజలను, ఋషులను, దేవతలను బాధించడం ప్రారంభించాడు. ఆ సమయంలో ధర్మాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించాడు. శ్రీరాముడు సీతమ్మ మరియు లక్ష్మణుడితో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు మాయతో సీతమ్మను అపహరించాడు. ఆమెను లంకకు తీసుకెళ్లాడు. సీతమ్మను రక్షించడానికి శ్రీరాముడు వానరసేన సహాయం తీసుకున్నాడు. హనుమంతుడు ధైర్యంగా సముద్రం దాటి సీతమ్మను కనుగొన్నాడు. తరువాత శ్రీరాముడు, లక్ష్మణుడు, వానరసేన కలిసి లంకపై యుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధంలో రావణుడి తోబుట్టువులు అయిన ఇంద్రజిత్, మేఘనాదుడు, కుంభకర్ణుడు వంటి వీరులు కూడా పోరాడారు. కాని చివరికి విజయదశమి రోజు శ్రీరాముడు రావణుడిని బాణంతో సంహరించాడు. ఆ రోజు నుంచి దసరా, విజయదశమి గా ప్రజలు జరుపుకుంటున్నారు. ఇది సత్యం అబద్ధంపై గెలుస్తుంది, మంచి చెడుపై గెలుస్తుంది అనే సంకేతం. ఈ రోజున రాక్షస రాజు రావణుడి బొమ్మలను దహనం చేస్తారు. దసరా మనకు చెప్పే సందేశం: అహంకారం ఎంత పెద్దదైనా, చెడుకి ఎంత శక్తి ఉన్నా, చివరికి సత్యం, ధర్మం, మంచితనం ఎప్పుడూ గెలుస్తాయి.